ప్రభుత్వ విద్య అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. అందులో భాగంగా ఇవాళ నగరికల్ కాన్స్టిట్యున్సీలోని బ్రాహ్మణవెల్లంలో నా సొంత గ్రామమైన స్థానిక ఎమ్మెల్యే గారి అధ్యక్షతన మా కలెక్టర్ గారు హరిచందన గారు, మా జిల్లా ఎస్పీ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, డిఓ గారు, మా నాయకులు ప్రజల సమక్షాన బడిబాట కార్యక్రమం నిర్వహించుకోవడం. ఆ బడిబాట పరంగా మీరే చూశారు. ఇప్పటికే మన రిపేర్స్ కానీ, బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా రిపేర్ వర్క్ స్టార్ట్ చేసుకుంటూ, పెయింటింగ్స్ వర్క్ స్టార్ట్ చేస్తూ, పుస్తకాలు అడ్వాన్స్గా ఇవ్వడం చరిత్రలో ఫస్ట్ అనుకుంటా బహుశా. దాంతోపాటు ఒక జత అడ్వాన్స్ దాదాపు 500 రూపాయలు మహిళా సంఘాల ద్వారానే కుట్టించినాం. మహిళా సంఘాల ద్వారానే, బయట వారికి ఇవ్వలే. చదువు ఉంటేనే తప్ప అభివృద్ధి చెందదు. కాబట్టి అది కూడా పేదవాళ్ళు ఇవాళ 2 ఉపవాసాలు ఉండి గల్లీకో ప్రైవేట్ స్కూళ్ళు ఏర్పడి వాళ్ళు ఇవాళ పేదవాళ్ళు ఎట్లయిందంటే ఉపవాసాలు ఉండి పిల్లలు చదువుకునే పరిస్థితి నుంచి ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళని ఇంగ్లీష్ మీడియం కానీ అన్ని వసతులు పెట్టుకుంటూ ముందు వాళ్ళ లక్ష్యంతో ఈరోజు బడిబాట జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని గ్రామంలో ప్రారంభించుకున్న సందర్భంగా పాల్గొన్న ప్రజలందరికీ, అలాగే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం 600 కోట్లు పెట్టి స్కూళ్ళు రిపేర్ చేసే కార్యక్రమం. ఎప్పుడన్నా 10 ఏళ్ళు ప్రగతి ఫామ్ హౌస్కే పరిమితమైన ముఖ్యమంత్రి కాళేశ్వరం లాంటి కూలిపోయే ప్రాజెక్టు కట్టి 7 లక్షల కోట్లు అప్పు చేసి ఎప్పుడన్నా స్కూళ్ళల్లో పేదవాడు చదువుకోవాలని ఆలోచన ఎప్పుడైనా చేసినావా? గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని పెట్టినప్పుడు ఆ ఫీజు రియంబర్స్మెంట్ తీసేస్తే బడుగు బలైన వర్గాలే కాదు, ఉన్నత వర్గాలే కాదు, దళితులే కాదు, మైనార్టీలు కాదు, ఉన్నత విద్యకు దూరమైన MBBS, MBA, BE, MCA, ఫార్మసీలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం. దాదాపు 150 ఇంజనీరింగ్ కాలేజ్ మూతపడి ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో దోసుకుంటున్నాం. ఆ దోపిడీ ఎట్లుందంటే మల్లారెడ్డి యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ పేరు మీద 50,000 మంది స్టూడెంట్స్ దగ్గర గురునానక్ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీల పేరు మీద ప్రైవేట్ యూనివర్సిటీలు ఇస్తే 12 లక్షలు ఇంజనీరింగ్ ఫీజు. ఇవన్నీ కూడా కంట్రోల్ చేసే విధంగా గత వారం 10 రోజులుగా నేను వెంటబడి వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి మా హైయర్ ఎడ్యుకేషన్ మా ఆఫీసర్ మా చీఫ్ సెక్రటరీ ద్వారా వాళ్ళని కూడా కట్టడి చేసి వాళ్ళ తక్కువలోనే విద్యను అందియాలనే విధంగా ఆ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా పిల్లలందరికీ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ప్రభుత్వ స్కూళ్ళలో పంపండి. మంచి టీచర్లు ఉన్నారు. మరొక 13,000 టీచర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇచ్చి త్వరలోనే సెలెక్ట్ చేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారితో తీసుకొచ్చి ఆ రోజు దాన్ని శంకుస్థాపన చేసి ఓపెన్ చేసే ఇప్పుడు ఇదే కట్ట మీద నిలబడ్డ బ్రాహ్మణవెల్లంలో ప్రాజెక్టు 1,16,000 ఎకరాలకు నీళ్ళు అందించే ప్రాజెక్టు 2008లో శంకుస్థాపన చేస్తే ఈ పూర్తయితే నాకు పేరు వస్తుందని చెప్పి, కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, రాజశేఖర రెడ్డికి పేరు వస్తుందని చెప్పి కూలిపోయే ప్రాజెక్ట్ కాళేశ్వరం కట్టి 2 లక్షల కోట్లు దోసుకున్నాము. ఈ ప్రాజెక్టు 400 కోట్లు ఇస్తే అయిపోతున్నాయి. 2,000 కోట్లు ఇస్తే సొరంగం అయిపోతే ఇవాళ మాకు శ్రీశైలం డెడ్ స్టోరేజ్కి వెళ్ళి మనకు అంత కరువు వస్తే 1,00,000 ఎకరాలు పంట ఎండిపోతే ఎంత బాధ అనిపించాలి. దాన్ని కూడా 2,200 కూడా అదనంగా సొరంగానికి ఇచ్చినాం. ఖర్చు పెట్టుకో బ్రాహ్మణవెల్లంలో పూర్తి చేయాలన్నారు. అందులో భాగంగా ఇవాళ మేము ఇంజనీర్స్తో కలిసి ఎమ్మెల్యే గారు నేను రివ్యూ చేయడం జరిగింది. ఒక 3-4 మాసాల్లోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ ట్యాంకును దింపించి కొన్ని కెనాల్స్ పూర్తి చేయించి మొదటి విడతగా 60,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా ఈరోజు బ్రాహ్మణవెల్లంలో ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నామని చెప్పి ఈ ప్రాంత రైతాంగాలకు ఒక సంతోషకరమైన వార్త తెలియజేసుకు మన పీడ విరిగిడైపోయింది. మన దక్షిణ తెలంగాణ మీద చిన్న చూపు చూపి సంపాదనకే పరిమితమైన కుటుంబాన్ని మన పార్లమెంట్ ఎన్నికల్లో సరిపోని బుద్ధి చెప్పిండ్రు. ఇలా నల్గొండ భువనగిరి పార్లమెంటు మెజార్టీ చూస్తే అర్థమైంది ఎంత నిర్లక్ష్యం చేసిండ్రు. అందుకనే ఇలా బ్రాహ్మణవెల్లం ప్రాజెక్టు కూడా విజిట్ చేసాం. నేను ఎమ్మెల్యే గారు ఇంజనీర్స్తో కలిపి కలెక్టర్ గారితో కలిపి తప్పకుండా మూడు మాసాల్లోనే ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి బ్రాహ్మణవెల్లం నుండి ఇక్కడ చెరువులు నింపించి టోటల్గా డిసెంబర్ లోపు మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి మా జిల్లా మంత్రి ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు, 1,00,000 ఎకరాల నీళ్ళు ఇచ్చి సొరంగాన్ని పూర్తి చేయించి 4 లక్షల ఎకరాల నల్గొండ ఫ్లోరైడ్ జిల్లాని శాశ్వత పరిష్కారం చేసి జిల్లా ప్రజల రుణం తీసుకుంటాం. బ్రాహ్మణవెల్లం ప్రజలు నేను పుట్టిన ఊరు, నేను పుట్టి పెరిగిన గడ్డ ఇది, ఈ నేల రుణం తీసుకుంటాం. అందరూ కూడా మరొకసారి ఇంజనీర్లకు కూడా ఇన్ని రోజులు కష్టపడ్డారు, 4 నెలలు కష్టపడాలని విజ్ఞప్తి చేస్తూ పదే నేను ఏ విధంగా సొరంగం గురించి
రీజనల్ రింగ్ రోడ్ 30,000 కోట్ల గురించి మాట్లాడుతున్నా, రావణ వేలంలో మాట్లాడుతున్నాను. మా ముఖ్యమంత్రి గారు ఉదయం లేస్తే మూసి గురించి మాట్లాడుతున్నాం. నల్గొండ ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఈ ప్రాంతాన్ని, నల్గొండ జిల్లానే కాదు తెలంగాణని ఒక మోడల్గా 4.5 ఏళ్లలో పార్లమెంట్ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో ఇంకా ఎక్కువ పనిచేస్తాం. అందరూ అనుకున్నారు, మేము అనుకున్న దానికంటే ఒక 1.8% రోడ్లు పెరిగినాయి. అటు సైడు 7 స్థానాలు డిపాయిడ్ పోయినాయంటే ఆ పార్టీ క్లోజ్ అయిద్దని చెప్పినా లేదా మీ ఎన్నికల తర్వాత రిజల్ట్ తర్వాత ఇవ్వాలి. ఫస్ట్ టైం మీతో కలిసి కాబట్టి చెప్తున్నా, క్లోజ్ అయినట్టే కదా అని చెప్పినట్టు. నేను చెప్పినట్టు జరిగిందా? ఆ దుకాణం బంద్ అయింది కదా. ఇక మీరు చూడండి అభివృద్ధి అనేది ఎంత స్పీడ్లో పోతుందో ఆ స్పీడ్ అదే స్పీడ్తో బ్రాహ్మణ ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నాం.